సీనియర్ సర్జికల్ ఆంకాలజీ అండ్ రోబోటిక్ సర్జరీ. అంటే మేడం చెప్పినట్టుగా క్యాన్సర్కి రేడియేషన్తో పాటు సర్జరీ అండ్ కీమోథెరపీ. సో నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణుడిని. సో అందరికీ తెలిసిందే క్యాన్సర్ అంటే ఖచ్చితంగా పెద్ద సర్జరీ చేయాలి, పెద్ద కోత ఉంటుంది. సో క్యాన్సర్ ఒక్కసారి సర్జరీ అయితే ఆల్మోస్ట్ ఒక 10 రోజుల వరకు హాస్పిటల్లో ఉండడము, ప్లస్ మళ్ళీ ఒక 1 month వరకు బెడ్ రెస్ట్ అవసరం, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల ఏంటి అని అంటే క్యాన్సర్ ని బెటర్ గా అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ట్యూమర్ ని మినిమల్ ఇన్వేసివ్ పద్ధతి ద్వారా, లైక్ అంటే రోబోటిక్ సర్జరీ ద్వారా క్యాన్సర్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని కూడా బెటర్ గా ఉంచగలుగుతున్నాం. అంటే ప్రీవియస్ గా ముందు ఎలా ఉండేది అంటే ట్యూమర్ ని చేతిలో పట్టుకొని ఎంతవరకు వెళ్ళిందో చూసుకొని చేయాల్సిన అవసరం పడేది. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే ఈ రోబోటిక్ శస్త్రచికిత్సలో ఎలా అంటే 3-dimensional విజన్ ఉంటుంది. అంటే 3Dలో మనకు కనిపించినట్టుగా విజన్ ఉంటుంది అండ్ 10 times మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది, 10 రెట్లు చూడగలుగుతాం. అండ్ ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా అంటే మన హ్యాండ్స్ కూడా, అంటే అబ్డామిన్ లోపల అంటే పొట్టలో ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనం కోసి కట్ చేసి మనం లోపల చేయబెట్టినట్టుగా ఆ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ అలా ఉంటాయి అనమాట. సో మన యాజ్ ఇఫ్ హ్యాండ్స్ మన పొట్టలో పెట్టి చేస్తున్నట్టుగా, బట్ మన పైన కట్ పొట్ట పైన జస్ట్ 8 millimeters కట్ ఉంటుంది. అంటే మేజర్ కట్ లేకుండా మినిమల్ కట్ తో మనం కంప్లీట్ సర్జరీ చేయగలుగుతాం. అలాగే దీంట్లో ఏంటంటే ఇంకొక టెక్నాలజీ స్మార్ట్ ఫైర్ టెక్నాలజీ అండ్ ఫైర్ఫ్లై టెక్నాలజీ అని. దీంట్లో ఏంటంటే ఫైర్ఫ్లై టెక్నాలజీ అని అంటే ఒక చిన్న డై ఇస్తాం అనమాట. ఏదైనా ఎక్కడైనా సపోజ్ యూట్రస్ సర్జరీ అంటే గర్భసంచి క్యాన్సర్ సర్జరీ చేస్తున్నప్పుడు లింఫ్ నోడ్స్ కి స్ప్రెడ్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ప్రిసైజ్ గా దాంట్లో ఒక కెమెరా స్విచ్ ఆన్ చేస్తే వీ కెన్ అంటే ఎక్కడైతే ట్యూమర్ సెల్స్ ఉన్నాయో అది రికగ్నైజ్ చేయగలుగుతాం. సో అక్కడే సర్జరీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మినిమల్ మార్బిడిటీ అంటే టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉండే అవకాశం ఉంది. స్మార్ట్ ఫైర్ టెక్నాలజీ అనేది ఎలా అంటే ముందుట్లా అంటే ఒక సపోజ్ ఒకరికి రెక్టల్ క్యాన్సర్స్ ఉన్నాయి, రెక్టల్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పర్మనెంట్ గా కొలాస్టమీ పెట్టాల్సిన అవసరం ఉండేది. ఎందుకు అంటే 2 పేగులను అతికిచ్చేటప్పుడు లీకేజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సునీత. నేను ఒక కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నాను హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ హైదరాబాద్ నుంచి. అయితే క్యాన్సర్ స్పెషలైజేషన్లో 3 రకాల సర్జరీ, కీమోథెరపీ, ఇంకొకటి రేడియేషన్ థెరపీ. రేడియేషన్ థెరపీ అనగానే జనానికి చాలా భయం, షాక్, బాడీ అంతా నల్లగా అయిపోతుంది, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇబ్బందులు ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత లైఫ్ లాంగ్ వాళ్ళకి కాంప్లికేషన్స్ ఉంటాయి అని జనాలు చాలా కనిపిస్తుంది. ఈ భయానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఒకప్పుడు మనకు కొంత మెషిన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే స్టూడెంట్స్ గా స్టార్ట్ చేసినప్పుడు అలాంటి కాంప్లికేషన్స్ చాలానే చూసేవాళ్ళం. ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఈ క్యాన్సర్ పేషెంట్స్ లో లాంగ్ టర్మ్ లో వీళ్ళకి యూరిన్ లో రక్తం రావడం, ఆ తర్వాత మోషన్ లో రక్తం రావడం, ఇవన్నీ ఏంటి అని అంటే ట్యూమర్ తగ్గిపోయినా కానీ ట్యూమర్ అయిపోయింది అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రేడియేషన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తోటి వీళ్ళకి ఆ బాధలన్నీ ఉండేవి. ఇప్పుడు ఈ రీసెంట్ టెక్నాలజీలో చాలా మంది ఐజేఆర్టీ, ఐఎంఆర్టీ లాంటి కొత్త టెక్నిక్స్ ఎన్నో వచ్చాయి. వీటి వల్ల కొంతవరకు బెటర్ అయ్యాయి కాంప్లికేషన్స్. కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ పద్ధతి అడాప్టివ్ థెరపీ అనేది. ఈ అడాప్టివ్ థెరపీ అనేది ఎంఆర్ఐ మెషిన్, తర్వాత లీనియర్ యాక్సిలరేటర్ అంటే రేడియోథెరపీ మెషిన్ 2 కలిపి సంకలనం చేసి ఆ రెండింటిని కలిపి ఒకటే మెషిన్ లో పెట్టడం వల్ల మనకేమవుతుంది అని అంటే ప్రతిరోజు మనకందరికీ తెలిసిందే ఎంఆర్ఐ అంటే మనకు ట్యూమర్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో అది అంత క్లియర్ గా తెలియడం వల్ల ఎవ్రీడే మనం స్కాన్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల మనకేమవుతుంది అని అంటే ట్యూమర్ ని మాత్రమే ఎక్కువ డోసు రేడియేషన్ పంపించడానికి వీలవుతుంది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న నార్మల్ టిష్యూస్ చాలా మంది రేడియేషన్ డోస్ అనేది తగ్గించడానికి వీలవుతుంది. ఈ ప్రక్రియని మనము అడాప్టివ్ థెరపీ అని అంటాం. ఈ అడాప్టివ్ థెరపీ ఎంఆర్ఐని యాక్టివేట్ చేసే మిషన్ ఏదైతే ఉందో ఒకప్పుడు అంటే ఇట్లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కావాలి అని అంటే అమెరికా, యూఎస్, తర్వాత యూరోప్, జర్మనీ